హలో తెలంగాణ. మనం చూస్తుంటాము, ఇంకా మనం వింటుంటాం కూడా. ఈ జీడిపి టాపిక్ ఫ్రీక్వెంట్గా మన ఫ్రెండ్ సర్కిల్లో, న్యూస్ ఛానల్స్లో అండ్ న్యూస్ పేపర్స్లో. ఈ జీడిపి అంటే ఏంది? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీ అంటే గ్రాస్ టోటల్ వాల్యూ. డి అంటే డొమెస్టిక్, అంటే విత్ ఇన్ ఇండియన్ పొలిటికల్ బౌండరీస్. పి అంటే ప్రోడక్ట్ ప్లస్ సర్వీసెస్. కానీ మనం జీడిపి ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకు అవసరం, మనకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే జీడిపి క్యాలిక్యులేట్ చేస్తుందంటే మనకు తెలుస్తుంది మన ఇండియన్ ఎకనామీ అప్వర్డ్ ఉందా లేకపోతే డౌన్వర్డ్ ఉందా. ఎందుకంటే అప్వర్డ్ పోతే మన గ్రోత్ మంచిది, మన పాకెట్స్ ఫుల్ అయితే మన పర్చేసింగ్ పవర్ బెటర్ అవుతుంది. ఎందుకంటే సపోజ్ పర్చేసింగ్ పవర్ అంటే సపోజ్ లాస్ట్ ఇయర్ 100 రూపీస్కి మనం 6 ఐటమ్స్ కొన్నాం. అదే ఈ ఇయర్ జీడిపి బాగాలేదు, మన పాకెట్స్ కొంచెం కట్ అయిపోయినాయి మనకి. అండ్ అదే మనం 100 రూపీస్ ఉంటే మనం 4 ఐటమ్స్ కొనగలుగుతాం. అంటే అర్థం చేసుకోవచ్చు కి గ్రోత్ ఇంకా డీ గ్రోత్ వల్ల మన ఇన్ఫ్లేషన్ రేటు కూడా మనకు ఫరక్ పడుతుంది అండ్ మన పర్చేసింగ్ పవర్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇంకేంటంటే ఈ జీడిపి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి ఈ ఎప్పుడైనా గవర్నమెంట్ జీడిపి డేటా వచ్చినప్పుడు మన జీడిపి షార్ట్ కమింగ్స్ తెలిస్తే మనకి, అంటే ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ షార్ట్ కమింగ్స్ వల్లనే నెక్స్ట్ డే వచ్చే మన ఇండియన్ బడ్జెట్లో వాళ్ళు కవర్ చేసి ఆ బడ్జెట్ అలొకేట్ చేస్తారు. ఓకే, ఆ సెక్టర్కి ఈ ప్లేస్కి ఇంత వేయాలి, ఈ ఇండస్ట్రీకి ఇంత వేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకుని ఆ షార్ట్ కమింగ్స్ కవర్ చేసి మన బడ్జెట్ ప్లాన్ చేస్తారు. కానీ ఇంకోటి ఏంటంటే ఈ జీడిపిలో ఎప్పుడైనా ఫైనల్ ప్రోడక్టే యాడ్ అవుతుంది. ఈ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ లేకపోతే హౌస్ హోల్డ్ థింగ్స్ నా పైన ఉండవు, యాడ్ కావు. ఏవైతే ఖాళీగా పడి ఉంటే బాక్సెస్ పైన ర్యాక్ పైన అవి యాడ్ కావు. ఏవైతే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఇచ్చి తీసుకుంటామో ఆ ట్రాన్సాక్షన్ వాల్యూస్ ఆఫ్ ప్రోడక్ట్ సర్వీసెస్ జీడిపిలో కౌంట్ అవుతుంది. ఏదైతే అట్లనే ఉంటే స్టాగ్నెట్ అది కౌంట్ కాదు. ఇంకోటి మన ఇండియన్ జీడిపి క్యాల్కులేట్ చేసేది ఒక ఆర్గనైజేషన్, సెంట్రల్ ఆర్గనైజేషన్, దాని పేరు వచ్చేసి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. వీళ్ళు దీన్ని తీసుకుంటారు జీడిపి క్యాల్కులేషన్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసేది డిఫరెన్స్కి హూ ఇస్ ద బిజినెస్ ఓనర్, హూ ఇస్ ద కన్సూమర్, హూ ఇస్ యాడింగ్ టు జీడిపి అని వీళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తారు అండ్ క్వార్టర్లీ చేస్తారు. మన ఇయర్లో 4 క్వార్టర్స్ ఉన్నాయి మనకి. అండ్ వీళ్ళు ఇయర్ ఏంటంటే మన ఎవ్రీ ప్రీవియస్ ఇయర్ ఆ క్వార్టర్ని కంపేర్ చేసి మన చెప్తారు మన ఈ క్వార్టర్ గ్రోత్ ఎంత అయింది అండ్ మన ఇయర్ ఎండ్కి వచ్చేసి వాళ్ళు కంపేర్ చేస్తారు. అండ్ మన ఇయర్ ఎండ్ ఫినాన్షియల్ ఇయర్ ఇండియా వచ్చేసి April 1st to March 31st. బడ్జెట్ వచ్చేది February 1st వస్తుంది మన బడ్జెట్ మనకి. ఇక మనకి జీడిపి 2 టైప్స్ ఉంటుంది మనకి ఇండియాలో, రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి. రియల్ జీడిపి అంటే ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ పెరిగిపోతుంది, ప్రొడక్షన్ పెరిగిపోతుంది, సో సప్లై కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనకి క్యాల్కులేషన్ చేస్తారు. సెకండ్ వచ్చేసి నామినల్, అంటే ప్రొడక్షన్ అట్లే ఉంటుంది స్టాగ్నెట్, కానీ ఏంటంటే ప్రైజెస్ పెంచేస్తారు. ఇంకా దీనికి మన బేస్ ఇయర్ వచ్చేసి వీళ్ళు క్యాల్కులేషన్ తీసుకునేది బేస్ ఇయర్ యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ 2011-12 డేటా బేస్ వాల్యూని తీసుకొని వీళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. ఇంకా మన జీడిపి కూడా అంటే 2 టైప్స్కి చేస్తారు వీళ్ళు, కాన్స్టెంట్ ప్రైస్ అండ్ కరెంట్ ప్రైస్ అంటారు. కాన్స్టెంట్ ప్రైస్ అంటే 2011-12 బేస్ ప్రైస్ పైన వాళ్ళు కంపేర్ చేస్తారు మన ప్రైజింగ్ ఈ రోజుది. అంటే ఇప్పుడు 2024లో ఉన్న రేట్ని వాళ్ళు 2011-12 కంపేర్ చేస్తారు. అంటే అప్పుడు ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉన్నది కంపేర్ చేస్తారు. సెకండ్ వచ్చేసి కరెంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్ అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రైజెస్ కరెంట్ లాస్ట్ మంత్తోని కరెంట్ డేట్లో అయితే లాస్ట్ మంత్ ఏదైతే ఉందో రిఫ్రెష్గా దాన్ని కంపేర్ చేసి మనకి డేటా ఇస్తారు. ఇంకోటి 2015 వరకు ఇండియన్ గవర్నమెంట్ మన మార్కెట్ ప్రైస్ పైన తీసుకునేది మన జీడిపి క్యాల్కులేషన్. మార్కెట్ ప్రైస్ని ఫ్యాక్టర్ ప్రైస్ తీసుకునేది. ఫ్యాక్టర్ ప్రైస్ అంటే షాప్ ఫ్లోర్ వరకు, అంటే బిఫోర్ ఫ్యాక్టరీకి వచ్చే వరకు, ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అప్పుడు దాని వాల్యుయేషన్ తీసుకునేది. కానీ 2015 అయిపోయాక నుంచి గవర్నమెంట్ మార్కెట్ ప్రైస్ని తీసుకుంటుంది, అంటే ఫైనల్ ప్రోడక్ట్ మనం కడతాము ట్యాక్సెస్ మొత్తము దానిపైన తీసుకుంటుంది. కానీ ఏంటంటే మనకి రియల్ తెలిసేది ఫ్యాక్టరీ పైనే, మార్కెట్ ప్రైస్ మనకు అర్థం కాదు, ఎందుకంటే ఎవరెంత కొంటున్నారో అర్థం కాదు. ఎందుకంటే చాలా ఐటమ్స్ ప్రొడ్యూస్ అయ్యి వస్తాయి, చాలా ఉంటాయి, కానీ దానికి వాల్యూ తెలియదు. కానీ రెండు చూస్తే నడిచినాయి, దానిపైన డేటా తీసుకుంటున్నారు. ఇంకోటి ఈ జీడిపిలో 2 నెగటివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్. మన ఇండియాలో చాలా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఉన్నాయి అండ్ బిజినెస్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ బిజినెస్ నడుస్తుంది, కానీ ఏంటంటే వీళ్ళది ఆన్ పేపర్ డేటాలో వీళ్ళది రికార్డ్ వస్తలేవు. సెకండ్ వచ్చి మనకి షెల్ కంపెనీస్ ఏంటి, అవి ఏమీ ప్రోడక్ట్ సర్వీసెస్ ఏమి ఇస్తలేవు.
ఏంటంటే ఓన్లీ మనీ ట్రాన్సాక్షన్ మాఫియా లాగా అటు ఇటు నడిపిస్తుంది, ఆ ట్రాన్సాక్షన్స్ నడుస్తుంది. కానీ ఏంటంటే ఇవి కౌంట్ అవుతుంది. అదే ఇక్కడ క్వశ్చన్ మార్క్, కౌంట్ అవుతుంది. ఎందుకంటే ఇది జీడిపిలో ఒక వాల్యూని పెంచేస్తుంది, ఇంకా మన జీడిపి పర్సంటేజ్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది. కానీ దీన్ని యాడ్ చేయొద్దు, అండ్ దీనిపైన కొంచెం రెగ్యులేషన్స్ పెట్టి దీన్ని క్వశ్చన్ చేయాలి అని క్రాస్ చెక్ చేయాలి. కానీ ఎవరు చేస్తలేరు అది, ఎందుకంటే ఇది కొంచెం పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది మన జీడిపిలో. ఇంకా ఈ జీడిపి ఏంటంటే మన ఇండియన్ ఓవరాల్గా చూస్తే ఎవ్రీ ఇయర్ అది పెరుగుతూనే మనకు అడ్వాంటేజ్. అండ్ ఈ చాలా ఫ్యాక్టర్స్ మన లైఫ్లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే దీంతోనే మనకి ఇన్ఫ్లేషన్, మన పర్చేసింగ్ పవర్ అన్ని ఎఫెక్ట్ అవుతుంది. మీకు మరి నా వీడియో మంచిగా అనిపిస్తే, నా కంటెంట్ మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.